హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మనం మామూలుగా కూరలు వండాలంటే మనకి మసాలా పౌడర్స్ కావాలి కదా. అంటే ధనియాల పొడిని, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్ ఇవన్నీ కావాలి కదా. కాకపోతే మనం మామూలుగా బయట తెచ్చుకుంటుంటాము. అలా కాకుండా ఈరోజు ఇంట్లోనే తయారు చేసుకుందాము. నన్ను చాలామంది అడుగుతున్నారు గరం మసాలా చూపించమని. ఇప్పుడు ఈజీగా ఈ పౌడర్స్ అన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవన్నీ మనకి బయట దొరుకుతాయి. కాకపోతే మనం ఇంట్లో ఎందుకు చేసుకుంటామంటే హైజెనిక్గా ఉంటుంది కదా. బయట దొరికే వాటిల్లో ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తుంటారు. మనం ఇంట్లో చేసుకుంటే హైజెనిక్గా బాగుంటుంది కదా. అందుకనే ఈరోజు నేను మీకు ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకొకటి జీలకర్ర మెంతుల పొడి కలిపి మిరియాల పొడి, గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇవన్నీ మసాలాలు సేమ్ క్వాంటిటీలో ఉండాలి. అంటే 5 గ్రామ్స్ కానీ లేదా 10 గ్రామ్స్ కానీ ఉండాలి. నేనైతే ఇక్కడ 5 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సాజీరా అన్నీ 5 గ్రామ్స్. కావాలనుకుంటే మీరు ఇదే సేమ్ ఇవన్నింటిని 10 గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు. ఇదేంటంటే స్టార్ అనైస్ అంటారు. ఇది ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. బిర్యానీ లాంటి వాటిలోకి అయితే బాగుంటుంది. కాకపోతే డైలీ వాడే కర్రీస్ కదా, అందుకని నేను కొంచెమే వేసుకున్నాను. ఒక హాఫ్ ముక్క తీసుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే దీంతో పాటు ధనియాలు వేసి కలిపేస్తారు. అందుకని ఎక్కువ క్వాంటిటీ వేయాల్సి ఉంటుంది అప్పుడు పౌడరు. నేను ధనియాలు ఇందులో వేసుకోవట్లేదు, సపరేట్గా ధనియాల పొడి చేసుకుంటాను నేను ఎప్పుడు. అందుకనే నేను చేసుకునే గరం మసాలా మాత్రమే చూపిస్తాను. దాంట్లో ఈ గరం మసాలా జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక హాఫ్ టీ స్పూన్ లేదా పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వేయించుకుందాము. కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకుని వేడి చేసుకోవాలి. అంటే మందంగా ఉంటే తొందరగా మాడిపోవు. మామూలుగా గరం మసాలాని ఎక్కువసేపు వేడి చేయాల్సిన అవసరం లేదు. కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. వేడి చేస్తే ఏమవుతుందంటే ఈజీగా గ్రైండ్ అవుతుంది. లవంగాలు నేను చెప్పాను కదా, ఇవన్నీ 5 గ్రామ్స్ తీసుకున్నాను. దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, మిరియాలు, అనాస పువ్వు. నేను చిన్న ముక్క వేసుకుంటున్నాను చెప్పాను కదా, చిన్న ముక్కనే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే అది డామినేట్ చేస్తుంది. వీటిని ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుంది, కొంచెం వేడెక్కే వరకు. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మామూలుగా నేనైతే ఇలానే చేసుకుంటాను అండి గరం మసాలా. అందుకే చాలా ఘాటుగా ఉంటుంది. ధనియాలు అది వేస్తే అంత ఘాటుగా ఉండదు. చాలామంది ధనియాలు వేసుకుంటారు, కూరల్లో వేసుకుంటప్పుడు ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటారు. మామూలుగా గరం మసాలా కూడా బయట దొరుకుతుంది, కానీ అంత ఘాటుగా అనిపించదు. నేను మాత్రం గరం మసాలా బయట అస్సలు వాడను, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే బయట అంత ఘాటుగా అనిపించదు నాకు. ఇంతే అండి, ఒక్క నిమిషం వేయించేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అంటే కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మసాలాని పొడి చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు పొడి చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మెత్తగా పొడి చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని 8 కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. 1 to 2 months వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ పౌడర్. దీన్ని గాలి తగలకుండా 8 కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ధనియాల పొడి చేసుకుందాము. నేను 1 కప్ ధనియాలు తీసుకున్నాను. మామూలుగా ధనియాల పొడి ప్రతి కూరల్లో వేసుకుంటాము, దాదాపుగా అన్నిట్లో వేస్తాము. అందుకని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది. కాకపోతే అందరికీ వీలవ్వదు కదా ఏ రోజుకి ఆ రోజు చేసుకోవడము. అందుకనే నేను ఒక్కసారి చేసి పెట్టుకుంటాను. ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ఒక నెల రోజులు వాడుకోవచ్చు ధనియాల పొడి. ఈ ధనియాలని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అంటే కొంచెం కలర్ మారి మంచి వాసన రావాలి. మనం నోట్లో వేసుకొని టేస్ట్ చూసినా మనకి తెలిసిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇదిగోండి, కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. మీకు కలర్ మీకు అర్థం అవ్వకపోయినా పర్లేదు, ఒక 2 గింజలు నోట్లో వేసుకుంటే మనకు టేస్ట్ తెలిసిపోతుంది, మంచి టేస్ట్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కరకరలాడుతున్నాయి, టేస్ట్ కూడా బాగుంటుంది మనం వేయించుకున్న ధనియాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లో వేసుకుందాము.
ఇప్పుడు వీటిని మనం పౌడర్ చేసుకుందాము. ధనియాలని మొత్తం చల్లారిన తర్వాత కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకుంటే బాగా పొడి అవుతాయి. ఇదిగోండి ధనియాల పొడి ప్రిపేర్ అయిపోయింది. ధనియాల పొడిని కూడా ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వుల పొడి చేసుకుందాము. నేను 1 కప్ నువ్వులు వేసుకున్నాను. మన ఇష్టం, మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. అంటే మామూలుగా నువ్వులు పులుసు కూరల్లో కానీ, ఫ్రైల్లో కానీ, చిక్కుడుకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై ఇలాంటి వాటిల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మొత్తం నువ్వులు పొడి చేసుకోక్కర్లేదు, వేయించి పెట్టుకోండి. మీకు అవసరమైనంత పొడి చేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే నువ్వుల్ని వేయించి పెట్టుకుంటే తొందరగా పాడవు. ఇలాగే మనం వేయించుకోకుండా పెట్టుకున్నాం అనుకోండి, పురుగు వచ్చేస్తుంది. అలా పురుగు రాకుండా ఉండాలంటే వేయించుకొని పెట్టుకోవాలి. ఈ నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. నువ్వులు కూడా మంచి టేస్ట్ వస్తుంది మీరు వేగిన తర్వాత. ఇవి కొంచెం చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి చిటపటలాడుతున్నాయి కదా. నేను చెప్పినట్టుగా మనం కొంచెం టేస్ట్ కూడా చూసుకోవచ్చు. బాగున్నాయి, నువ్వులు వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మనం వేరే బౌల్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత వేయించుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల్ని పొడి చేసుకుందాము. నువ్వులు కొంచెం చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. యాక్చువల్గా నువ్వులు పొడి చేసేటప్పుడు ఒక్కసారే మొత్తం మిక్సీని ఆన్ చేసి పెట్టొద్దు. ఆన్ చేసి ఆఫ్ చేసి, ఆన్ చేసి ఆఫ్ చేసి అలా చేయాలి. లేదంటే ముద్దగా అయిపోతాయి, నువ్వులు గడ్డగట్టిపోతాయి అన్నమాట. ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా నువ్వుల్లో, అందుకని. ఇదిగోండి నువ్వుల పొడి కూడా ప్రిపేర్ అయిపోయింది. ముందే చెప్పాను కదా, ఒక్కసారి మిక్సీని ఆన్ చేసి పెట్టొద్దు. ఆన్ చేసి ఆఫ్ చేసి, ఆన్ చేసి ఆఫ్ చేసి చేసుకోవాలి దీన్ని. అలా చేస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు జీలకర్ర పొడి చేసుకుందాము. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను జీలకర్ర. జీలకర్రని కొంచెం వేయించుకోవాలి, తొందరగానే వేగిపోతుంది, మరి ఎక్కువ టైం ఏం పట్టదు. జీలకర్ర పొడి అయితే మనం కొంచెమే చేసుకోవాలి, ధనియాలు చేసుకున్నట్టు కప్పుతో చేసుకోవద్దు. మనం కూరల్లో కొంచెం కొంచెమే వాడుకుంటాము జీలకర్ర పొడిని. ఇలా అన్ని పొడులు చేసి పెట్టుకుంటే వర్కింగ్ ఉమెన్ కానీ, బ్యాచిలర్స్ కానీ బాగా యూజ్ అవుతుంది. అంటే అప్పటికప్పుడు చేసుకోవడం కష్టం కదా, ఇలా చేసి పెట్టుకుంటే కూర వండుకోవడం చాలా ఈజీ. ఈ జీలకర్ర పొడిని కూడా మనం దాదాపుగా 1 మంత్ వరకు వాడుకోవచ్చు. 8 కంటైనర్లో పెట్టుకోవాలి. కొంచెం వేగితే సరిపోతుందండి. ఇది కొంచెం కలర్ మారితే సరిపోతుంది, ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని కూడా వేరే ప్లేట్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ జీలకర్రని పొడి చేసుకుందాము. మరీ వేడి మీద కాకుండా కొంచెం వేడి తగ్గిపోయిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. జీలకర్ర పొడి ప్రిపేర్ అయిపోయింది. ఇది 8 కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి, లేదంటే ఫ్లేవర్ పోతుంది. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి చేసుకుందాము. దీనికోసం 1 టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి. మెంతుల్ని జస్ట్ కొంచెం సేపు వేయించుకోవాలి. 1 నిమిషం వేడెక్కిన తర్వాత మనం మెంతులు 1 టీ స్పూన్ తీసుకుంటే జీలకర్ర 2 టీ స్పూన్స్ తీసుకోవాలి. ఇది చాలామంది చేసుకోరు జీలకర్ర మెంతుల పొడి. కంపల్సరీ చేసి పెట్టుకోండి. ఏ పులుసు కూరల్లో కూడా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే దొండకాయ పులుసు, బెండకాయ పులుసు, పప్పు చారులో కూడా వేసుకుంటే బాగుంటుంది. మీరు పులిహోర చేసినప్పుడు కూడా ఈ పొడి వేసుకోవచ్చు. కాకపోతే పచ్చి పులుసు లాంటివి చేసుకున్నప్పుడు వేసుకోవద్దు, మనం మరిగించే వాటిలోనే వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ పొడి వేసుకుంటే. ఈసారి ట్రై చేయండి. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే, తెలుసు మేము చేసుకుంటాము అనేవాళ్ళు నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ జీలకర్రని మెంతులని 1 నిమిషం వేగనివ్వాలి. ఇదిగోండి జీలకర్ర మెంతులు కూడా కలర్ మారిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లో తీసి పెట్టుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ జీలకర్ర మెంతులని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇదిగోండి జీలకర్ర మెంతుల పొడి.
జీలకర్ర మెంతుల పొడి ప్రిపేర్ అయిపోయింది. దీన్ని కూడా ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి, లేదంటే ఫ్లేవర్ పోతుంది. ఈ జీలకర్ర మెంతుల పొడిని మాత్రం చిటికెడు మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది, చాలా తక్కువ వేసుకోవాలి. ఇలా ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. మీరు 1 month వరకు వాడుకోవచ్చు. ఇప్పుడు పెప్పర్ పౌడర్ చేసుకుందాము. మామూలుగా మ్యాక్సిమం అన్నిట్లో పెప్పర్ పౌడర్ వాడుతుంటాము. పిజ్జా చేసుకున్నా, ఆమ్లెట్ చేసుకున్నా చాలా వాటిలో వాడుతుంటాం కదా. ఈ పెప్పర్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ, డైరెక్ట్గా గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం వేడి చేసుకుంటున్నాను, ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ 1 నిమిషం ఇలా వేడి చేసుకొని అలా పొడి చేసుకుంటే సరిపోతుంది. చాలండి, ఇది ప్యాన్ వేడితోనే వేడైపోతుంది, ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని కూడా వేరే ప్లేట్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ మిరియాలని పొడి చేసుకుందాము. పెప్పర్ పౌడర్ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని కూడా ఒక ఎయిటెడ్ కంటైనర్లో వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని మనకు అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్న కూరల్లో వాడుకోవచ్చు. చూసారు కదా, మనం రోజు చేసుకున్న కూరల్లోకి మసాలాలు గుమ్మగుమ్మలాడిపోతున్నాయి. మీరు కూడా బయట కొనే కన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హైజెనిక్గా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.